అది కాదు మావ, నార్మల్గా స్నేక్స్ని చూస్తేనే ప్యాక్ అవుతాయి మనకి. అలాంటిది నేను మెల్లో పైతాన్ వేసుకున్నా అంటే మామూలుగా ఉండదు మనతోని. అట్లుంటది మనతోని. హే గైస్, మనం అయితే డే 2లో తిరుపతి జూ పార్క్ అయితే వెళ్ళాం. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకో జూ పార్క్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడే మనం ఆ పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఆ పార్క్ నేమ్ వచ్చేసరికి ఎగ్జాటిక్ పార్క్. స్టార్టింగ్ లోనే టికెట్ కౌంట్ ఉంది. ఇంకా టికెట్ తీసుకున్నాం 99 రూపీస్ అంట పర్ పర్సన్ కి. ఇంకా అలా లోపలికి ఎంటర్ అవ్వగల మనకి స్టార్టింగ్ లోనే హార్స్ అయితే ఒకటి ఉంది, అదే గుర్రం ఒకటి ఉంది. ఇంకా దాని పక్కన చూసుకుంటే క్యామిల్ ఒకటి ఉంది, అదే ఒంట ఒకటి ఉంది, చాలా పెద్దది లాగా ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అయితే కూడా ఉంది. అండ్ అలా కొంచెం ముందు రావాలి, ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఇక్కడ బయట కూర్చోడానికి మనకు సపరేట్ గా ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసుకుంటే ఆవు పిల్ల అనుకుంటా, క్యూట్ గా భలే ఉంది, చిన్నది. మనం ఇప్పటి వరకు బయట చూసాం. ఇంకా లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్ లోనే సిల్కీ అంట. ఈ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు భలే ఉన్నాయి, బొచ్చుకొక పిల్లలాగా భలే ఉన్నాయి. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడే. ఇక్కడైతే మొత్తం స్టార్టింగ్ మొత్తం కోళ్ళన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు అయితే ఉన్నాయి. ఇలాంటి కోళ్ళని నేను ఫస్ట్ టైం చూడటం. ఏదో కొంచెం వీటి నడక కూడా బాతు నడకలాగా భలే ఉన్నాయి. దీని నేమ్ వచ్చేసరికి గిన్ని కోడ్ అంటారు దీన్ని. చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ దీని నేమ్ వచ్చేసరికి థాయిలాండ్ శర్మ అంట. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఈ కోళ్ళు మొత్తం కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ దీని నేమ్ వచ్చేసరికి బర్బన్ రెడ్ అంట. దీనికి తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంకా దీని పక్కనే చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాట్స్ అయితే ఉన్నాయి చాలా. అండ్ ఈ చాలా మంది ఇళ్లలో పెంచుకుంటారు, కొంచెం ఫ్రెండ్లీ క్యాట్స్. కొన్ని మూవీస్ లో కూడా ఉన్నాయి ఇలాంటి క్యాట్స్. అండ్ మనం బయట టికెట్ ఇచ్చి లోపలికి ఎంటర్ అవ్వగానే బోన్ లోకి వస్తాం. అక్కడ వాళ్ళు లాక్ వేసేస్తారు, ఇంకా ఈ ఫ్రీడమ్ గా బయటకు వదిలేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రకరకాల చిలకలు అయితే ఉన్నాయి. ఇవి మనకి బయట బెస్ట్ షోస్ లో కూడా అమ్ముతూ ఉంటారు ఇలాంటి వాటిని. ఇప్పటి వరకు మనం ఫస్ట్ బోన్ లోనే చూసాం ఇవన్నీ. ఇంకా ఇక్కడ నుంచి సెకండ్ బోన్ లోకి వెళ్దాం. దీంట్లో వచ్చేసరికి మొత్తం బర్డ్స్ ఉన్నాయి, ఇదంతా చిలకలే ఉన్నాయి మొత్తం. ఇంకా దీంట్లో చూసుకుంటే చాలా అంటే చాలా చిలకలు ఉన్నాయి. అసలు మనం నడుచుకుంటే వెళ్తారు, పక్కకు కూడా జరగట్లా. వీళ్ళు వస్తే ఏంటి అన్నట్టు ఉన్నాయి ఒక్కొక్కటి. నేనైతే ఒక మిస్టేక్ చేశాను. స్టార్టింగ్ టికెట్ కౌంటర్ దగ్గరే వీటికి సంబంధించి ఫుడ్ అమ్ముతున్నారు. నేను మనకు అంత అవసరం లేదులే అన్నట్టుగా నేను లోపలికి వచ్చాను. తీరా లోపలికి వచ్చి చూసినాక ఇక్కడ ఫుడ్ మన చేతిలో పెట్టుకుంటేనే ఇవి మన చేతిలోకి వచ్చి వాళ్తాయి అంట. వచ్చి తింటే మనకేందంటే ఫుడ్ తెచ్చుకోలేదు కాబట్టి సో కింద ఏమన్నా ఉంటే అన్నట్టుగా నేను వెతుకుతున్నా. ఏదో ఒకటి రెండు ఉన్నా జస్ట్ వచ్చి చేతిలో వాళ్తే బాగుంటాయని. అవి చూసుకుంటే మక్కా వంట చాలా పెద్దవి. వాటికి మనీ ఇస్తేనే మన చేతి మీద నుంచో పెడతారంట ఫుడ్ ఇచ్చి. సో మనకంత అవసరం లేదులే, జస్ట్ చూస్తున్నాం చాలే అని అనుకున్నా. కానీ వచ్చిన దగ్గర నుంచి ఇవి గోల్ చేస్తూనే ఉన్నాయి. అసలు ఎంత పెద్దగా అరుస్తున్నాయి అంటే దీని ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఒక రీసౌండ్ తో ఉన్నది. ఈ అరుస్తుంటే అంత పెద్ద సౌండ్ వీటి. ఇంకా వీటికి చాలా లాంగ్వేజ్ అర్థం అవుతాయి అంట, చాలా లాంగ్వేజ్ కూడా మాట్లాడతాయి. బట్ మనకి అర్థం కాదు, కానీ చాలా అంటే చాలా లాంగ్వేజ్ అర్థం అవుతాయి అని చెప్పి చెప్పారు. వస్తావా ఇగో దాదా. ఫైనల్లీ కింద చిన్న పప్పు ఒకటి దొరికితే తీసుకున్నా. అది తీసుకోగలే ఎమ్మటి వచ్చేసింది నా దగ్గరికి. కానీ భలే ఉంది చేతి మీద వాళ్తే. ఇంకైతే మనం కింద ఫుడ్ కొన్ని దొరికితే ఆ ఫుడ్ అనేది తీసుకున్నాను. తీసుకోగలి ఇంకా నా దగ్గరికి వచ్చినాయి చిలకలు అయితే మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఈ రెండు వాళ్ళని అసలు నాకైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. మీరు కనుక ఈ ప్లేస్ కనుక వస్తే కంపల్సరీగా స్టార్టింగ్లో ఫుడ్ తీసుకుని రండి. ఫుడ్ తీసుకుని వస్తే ఇవి మీ దగ్గరే ఉంటాయి. ఇంకెటు ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేదాకా మీ దగ్గరే ఉంటాయి. ఇంకా వీటికి తినిపిస్తా నా తల మీద ఒక చిలక వాళ్తే పైకి చూశాను. సడన్గా చూడగల పెద్ద తొండ ఒకటి ఉంది, షాక్ అయ్యాను. దాన్ని కూడా మన చేతి మీద కానీ భుజం మీద కానీ పెట్టుకోవాలంటే వాటికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయంట. ఇంకా మనం ఆ ప్లేస్ నుంచి బయటికి రాగాలి. ఇక్కడ అయితే ఒక కంటైనర్ ఉంది, దీని లోపలే మనకి స్నేక్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక గ్లాస్ దాంట్లో బాల్ పైతాన్ అంట. ఇంక ఇదేమో వచ్చేసరికి ఇది కూడా బాల్ పైతాను, ఇది ఎల్లో కలర్ లో ఉంది. ఇదైతే అందరం మెడలో ఇలా వేసుకున్నారు. దీనికి కూడా సపరేట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ దీన్ని చూసి స్టాచ్యూ అనుకున్నా, కానీ తీరా దగ్గర జూమ్ చేసి చూస్తే కదులుతుంది అది. ఇంక దీని పక్కనే చూసుకుంటే టార్టాయిస్ ఉన్నాయి, అదే తాబేలు ఉన్నాయి. ఇంకా దీని పేరు వచ్చేసరికి ఫెర్రెట్ అంట. అసలు ఎంత ముద్దుకుందంటే దాన్ని ఆ బోన్లో నుంచి ఎత్తుకోవాలనిపించింది. ఇదైతే చూడు అసలు దర్జాగా నిద్రపోతుంది, ఎలా పడుకుందో. బోన్లు చేయబెట్టి అవి పైకి తీసి పట్టుకోవాలంత ముద్దుగా ఉన్నాయి. ఇంకా దాని పక్కనే చూసుకుంటే ఇదే తొండ మొహం దాని తలపై నుండి భయపెట్టింది. దీని తోకే వాడు కట్ చేసినట్టున్నాడు. ఎలుకలు అనుకుంటా, కలర్ గా భలే ఉన్నాయి. ఇవన్నీ మటుకు భలే ఉన్నాయి, బుడ్డ బుడంకాయలు చెంగు మంట భలే తిరుగుతున్నాయి అసలు. ఇంక ఇక్కడ చూసుకుంటే
ఇవి ముళ్ళ పందులు అంట, పెంపుడు ముళ్ళ పందులు అంట. మొత్తం 3, 4 ఉన్నట్టున్నాయి. నార్మల్గా స్నేక్స్ని చూస్తే నాకు ప్యాక్ అవుతుంది, అలాంటిది నేను ఈ బాల్ పైతాన్ని చూడగల మెల్ల ఎందుకు వేసుకోవాలనిపించింది. అసలు భయం ఏం లేదు, డైరెక్ట్గా దాన్ని బాబాయ్ని అడిగి మెల్ల అయితే వేసేసుకున్నాను. నాకు ఇంత ధైర్యం ఏడ నుంచి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. ఈ వీడియో కనుక ఇంట్లో చూస్తే నన్ను బయట ఇసిరేస్తారని నాకు అర్థమైపోయింది. అది నాలుకలా బయట పెట్టగలే బాబోయ్, అసలు చూడు ప్యాక్ అయింది. నాకైతే నేను తర్వాత చూసుకున్న వీడియోలో వామ్మో అనిపించింది. బాబాయ్ వీడియోది బాబాయ్ అంటే నా మొహం తప్ప అన్నీ చూపిస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగాలైతే మనకి ఇక్కడ ఆస్ట్రిచ్ అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి ముందుకు రాగాలి మనకైతే ఇక్కడ చాలా రకాల బాతులు ఉన్నాయి అండ్ మేకలు కూడా ఉన్నాయి, చిన్న మేకలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి, రకరకాల ర్యాబిట్స్ అయితే ఉన్నాయి. ఇంక ఈ ర్యాబిట్ నేమ్ వచ్చేసరికి యాంగోరో ర్యాబిట్ అంట. దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి 7 to 10 years అంట. కానీ ఈ ర్యాబిట్స్ అయితే చాలా బాగుంటాయి, టెడ్డీ బేర్స్ లాగా ఉంటాయి. నాకైతే మనకి స్టార్టింగ్ లో ఒక హార్స్ ఉంది, ఇంకా లోపల రాగలేగా ఈ లోపల కూడా ఒక 2 హార్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మనకి పావురాళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. ఇంకా మనకి లోపల డాగ్స్ కూడా ఉన్నాయి, చాలా రకాల డాగ్స్ అయితే ఉన్నాయి. నాకైతే డాగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే, డాగ్స్ ఎంత ఇష్టం ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకా వాటితో ఆడుకుంటుంటే టైమే తెలియలేదు. నేను అయితే వాటితో ఒక 1/2 hour ఆడుకున్నాను. ఇంక ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చూసేద్దాం. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఈ ప్లేస్ని కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. పిల్లలకి పెద్దోళ్ళకి చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఒక చిన్న ప్రపంచంలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు కంపల్సరీగా. మనం ఇంకెక్కడి నుంచి బయటకు వచ్చి ఫుడ్ తిని ఇంకా మనం బస్ స్టాండింగ్ అయితే వెళ్ళిపోయాం. ఇంకా నేను బుక్ చేసుకున్న బస్సు అయితే ఇదే శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ అయితే బుక్ చేసుకున్నాను. చలో మనం అయితే ఇంకెక్కడి నుంచి మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మీకు కనుక నా తిరుపతి టూర్ వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా, బాయ్ గైస్.